హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆదిత్య ముందు ఆనందిని బ్యాట్ చేయడం కోసం, ఆనందిని ఆదిత్యను విడగొట్టడం కోసం అలిఖ్య జీవన్ అయితే ఒక కుట్ర చేశారు. దాంతో ఇక వాళ్ళ కుట్రను గుడ్డిగా నమ్మేసిన ఆదిత్య అయితే ఇక ఆనంద్ మీద కోప్పడుతూ ఉంటాడు. మరి ఇక కుట్ర ఏంటిదనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఆదిత్య అయితే ఉదయాన్నే లేచి ఆఫీస్కు వెళ్తాడు. కానీ నైట్ మొత్తం ఇక ఆదిత్య నిద్ర లేకపోవడం వల్ల అలసటగా ఉండి తలనొప్పిగా ఉందని చెప్పి ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వెళ్ళాలని వస్తూ ఉంటాడు. దారి మధ్యలోకి రాగానే ఇక ఆనందికి కాల్ చేసి, నేను వెళ్ళేసరికి ఆనందిని స్ట్రాంగ్ కాపీ ఒక టాబ్లెట్స్ రెడీగా ఉంచమని చెప్పాలి, ఈ తలనొప్పి భరించలేకపోతున్నాను అని ఇక ఆదిత్య అయితే ఆనందికి కాల్ చేస్తాడు. అప్పుడే ఇక ఆనంది అయితే తన వర్క్లో బిజీగా ఉంటుంది. తను ఇక షాపింగ్కి వెళ్ళాలని ఇక ఇలా రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఆనంది ఫోన్ అయితే ఇక్కడ జీవన అలిక్కి దగ్గరే ఉండిపోతుంది. తన ఫోనును కూడా పట్టించుకోకుండా ఆనంది అయితే ఇలా ఇక రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఆనందిలాగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి ఆదిత్య గారు అని ఇక ఇలా అంటూ ఉండగా, నాకు ఈరోజు చాలా తలనొప్పిగా ఉంది, నేను వెంటనే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తున్నాను, నేను వచ్చేసరికి నువ్వు కాఫీ ఇక టాబ్లెట్స్ రెడీగా పెట్టు ఆనంది అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. ఆనంది సెల్కి కాల్ చేసి అప్పుడే ఇక జీవనాలకైతే సరే ఇక నువ్వు వచ్చేసరికి అన్ని రెడీగా ఉంచుతానండి అని ఇక ఆనంది మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనందికి విషయం తెలియక తను ఇక షాపింగ్ వెళ్తుంది. ఆదిత్య గారు వచ్చేసరికి నేను షాపింగ్ నుండి ఇంటికి వచ్చేస్తాను అని ఇక ఈ రోజైతే ఆనంది ఇక షాపింగ్ వెళ్ళాలని నిర్ణయం తీసుకొని వెళ్తూ ఉండగా ఇంతలోనే ఆనందికి తన సెల్ గుర్తొస్తుంది. దివ్య, నా సెల్లు హడావిడిలో నైటు అక్కడే బెడ్ మీద పెట్టి వెళ్ళాను, నువ్వేమైనా చూసావా అని ఇక ఇలా అంటూ ఉండగా, చూశానక్క, నీ సెల్లు నా దగ్గరే ఉందని చెప్పి ఇలా అలిక్కైతే తన సెల్లో ఆదిత్య కాల్ రాకుండా ఇక ఇలా ఆఫ్ చేసి ఇక ఆ సెల్ అయితే ఆనందికి ఇస్తారు జీవన అలిక్కైతే. ఇక అదంతా చూసుకోకుండా ఆనంది అయితే తన సెల్ తను తీసుకొని ఇక షాపింగ్ మాల్కి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఆదిత్య ముందుగానే వచ్చేస్తాడు ఇంటికైతే. ఇక ఆనంది అయితే ఇక ఆదిత్య వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో ఉండాలని చెప్పి తను ఇక షాపింగ్కు వెళ్ళిపోతుంది. ఆనంది షాపింగ్కు వెళ్ళగానే ఆదిత్య ఇంటికి వస్తాడు. ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు. ఇంట్లో అయితే ఎవరు ఉండరు, దివ్య ఇక జీవన తప్ప ఎవరు కూడా ఉండరు. ఏంటి ఏంటి బావగారు అలా అరుస్తున్నారు, ఆనంది అక్క షాపింగ్కి వెళ్ళింది అని ఇక దివ్య అంటూ ఉంటుంది. ఏంటి, నేను ఆనందికి కాల్ చేసి నాకు తలనొప్పిగా ఉంది, జ్వరంగా ఉందని చెప్పి ఇంటికి వచ్చేస్తున్నాను, టాబ్లెట్స్ కాఫీ రెడీ చేయమని చెప్పాను కదా, చెప్పాక కూడా ఇలా వెళ్ళింది ఆనంది అని ఇక కోపంగా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏమో బావగారు, ఇప్పుడే మీరు వస్తున్నారని తెలిసే వెళ్ళుంటుంది అని ఇక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది. ఇక ఆనంది రోజు రోజుకి నా పట్ల శ్రద్ధ వహించడం లేదు, నేనంటే తనకు లెక్క లేకుండా పోతున్నాను, ఇక నా మాటకు గౌరవం లేదు, ఇక మొన్న రాత్రికి నాకు చెప్పకుండానే శ్రీను దగ్గరికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను చెప్పినా కూడా నా కోసం టాబ్లెట్స్ ఇలా రెడీగా పెట్టమని కాఫీ చేయమని చెప్తే వినకుండా షాపింగ్ వెళ్తుందా అని ఇక కోపంగా ఉంటాడు ఆదిత్య అయితే ఆనంది మీద. ఇక ఆదిత్యకు ఆనంది అంటే కోపం రావడం కోసమే జీవన అలిక్క ఇలా కుట్ర చేశారు కదా. ఇక ఆదిత్య నెంబర్ నుండి ఇక ఆనంది సెల్కు కాల్ రాకుండా చేశారు. ఇక ముందుగా కాల్ చేసినప్పుడు ఇక వీళ్ళు మాట్లాడి ఆనందిలాగా మాట్లాడి ఇలా ఇక ఆనందినైతే చాలా మోసం చేశారు జీవన అలెక్కైతే. అప్పుడే దివ్య అయితే, బావగారు మీకు చాలా హెడ్ఏక్గా జ్వరంగా ఉందని అక్క చెప్పింది, ఇక నీకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొని టాబ్లెట్స్ తీసుకొని వస్తాను, మీరు గదిలోనే రెస్ట్ తీసుకోండి బావగారు అని ఇక దివ్య అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది నా గురించి పట్టించుకోవడం లేదు, ఈ దివ్యకున్న ధ్యాస కూడా ఆనందికి లేకుండా పోయింది, గతం మర్చిపోయిన ఈ దివ్య బెటర్గా ఉంది ఆనంది కంటే అని ఇక కోపంగా తన రూమ్లోకి వెళ్ళి ఇలా పడుకొని ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక దివ్య అయితే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఇలా ఇక హెడేక్ టాబ్లెట్స్ ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొని ఇక ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడే బావగారు లెండి, ఈ టాబ్లెట్స్ వేసుకొని ఈ టీ తాగండి, కాస్త రిలీఫ్ ఉంటుంది అని ఇక దివ్య అయితే ఇస్తూ ఉంటుంది ఆదిత్యకు. ఆదిత్య అయితే ఆ తలనొప్పి భరించలేకపోతాడు. ఇక దివ్య నన్ను అర్థం చేసుకున్నట్టు ఆనంది అర్థం చేసుకోలేకపోతుందని చెప్పి ఇక దివ్య ఇచ్చిన ఆ టాబ్లెట్
టాబ్లెట్స్ అయితే ఆదిత్య వేసుకొని ఇక ఇలా రిలీఫ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదిత్య నిద్రపోతూ ఉండగా దివ్య అయితే ఒక క్లాత్ తీసుకొని ఆదిత్య తల మొత్తం ఇలా తుడుస్తూ ఉంటుంది. బాగా జ్వరంగా ఉంది బావగారు, ఇక అక్క కూడా నాకు జ్వరం వచ్చినప్పుడు ఇలాగే చేస్తుంది, నేను ఇక నీకు ఇలా మసాజ్ చేస్తాను, మీరు పడుకోండి బావగారు అని ఇక ఇలా టాబ్లెట్స్ ఇచ్చి దివ్య అయితే ఇలా కాఫీ ఇచ్చి ఇక ఆదిత్యను ఈ రోజైతే అలెక్య తన వైపుకు తిప్పుకోవడం కోసం ఇక మంచి అవకాశం దొరికిందని చెప్పి ఆదిత్యకైతే సేవలు చేస్తూ ఉంటుంది. అలెక్య అయితే దగ్గరుండి ఇలా ఇక ఆదిత్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇలా ఇక క్లాత్తో ఇక ఆదిత్య ఒళ్ళంతా తుడుస్తూ తల బాగా హీట్గా ఉంది బావగారు, ఇక నేను ఉన్నాను కదా, ఇక ఈ క్లాత్తో ఎలాగైనా మీకు జ్వరం తగ్గేలా చేస్తాను, టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, మీరు ఇక ప్రశాంతంగా నిద్రపోండి బావగారు అని ఇక ఇలా ఆదిత్య పక్కన కూర్చొని ఇక ఆనంది వచ్చేదాకా సేవలు చేస్తూ ఉంటుంది. అలెక్య అయితే ఈరోజు ఇక ఇంతలోనే ఆఫీస్ నుండి ఆయన వచ్చే టైం అయింది. ఇక ఆయన వచ్చేసరికి ఇంట్లో లేకపోతే కోప్పడతాడు. నైట్ జరిగిన దానికే ఇంకా నా మీద కోపంగా ఉన్నాడు, చెప్పకుండా వెళ్ళిపోయాను కదా, అందుకే ఇక నా మీద కోపం ఉంది, ఇక ఇప్పుడు కూడా నేను షాపింగ్కి వస్తున్నట్టు తనకు తెలియదు, కాబట్టి వెంటనే నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆనంది అయితే ఇక ఆదిత్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి రావాలని హడావిడిగా వస్తూ ఉంటుంది. కానీ ఆనంది వచ్చేసరికి ఆదిత్య ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఇలా ఇక అలెక్య ఒడిలో పడుకొని ఇక అలెక్య అయితే ఇలా క్లాత్తో ఇక ఆదిత్య తల తుడవడం ఆనంది చూస్తుంది. ఆనంది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి దివ్య, ఏం చేస్తున్నావు అని ఇక ఇలా గట్టిగా అరిచేస్తుంది. దాంతో ఇక దివ్య అయితే ఏం లేదక్క, నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు కూడా నాకు ఇలాగే చేస్తావు కదా, ఇక నువ్వు లేవు కదా, అందుకే బావగారికి బాగా జ్వరంగా తలనొప్పిగా ఉందంటే టాబ్లెట్స్ టీ ఇచ్చి బావగారిని ఇలా క్లాత్తో మసాజ్ చేస్తున్నాను, తల వేడిగా ఉందని చెప్పి అనిక ఇలా దివ్య అయితే అంటూ ఉంటుంది ఆనందితో. అది విన్న ఇక ఆనంది అయితే నువ్వు ముందు అక్కడ నుండి లే, ఇక నువ్వు అక్కడ కూర్చునే అర్హత నీకు లేదు, ఇక నువ్వు ఏది పడితే అది చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, అక్కడ నుండి నువ్వు లేస్తావా లేదా అనిక కోపగించుకుంటూ ఉంటుంది దివ్యనైతే ఆనంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది, దివ్య ఏం తప్పు చేయలేదు, ఇక నువ్వు ఎంత చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు, ఇక నేను కాల్ చేసి ఓపిక లేకుండా పడుకున్నాను, ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు మాత్రం లిఫ్ట్ చేయటం లేదు, ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడావు, నాకు తలనొప్పిగా జ్వరంగా ఉంది ఇంటికి వస్తున్నాను, టాబ్లెట్స్ కాఫీ రెడీ చేయమని చెప్తే నువ్వు షాపింగ్కి వెళ్తావా అనిక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, మీరు నాకు ఫోన్ చేసి టాబ్లెట్స్ కాఫీ రెడీగా ఉంచమని చెప్పడం ఏంటి, అసలు మీరు నాకు ఫోనే చేయలేదు అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య అయితే నేను నీకు కాల్ చేయలేదా, కావాలంటే చూడు ఎన్నిసార్లు నీకు కాల్ చేసి అయినా కూడా నువ్వు ఫోన్ను పట్టించుకోకుండా అంతలా షాపింగ్ చేస్తున్నావు, అయిపోయిందా షాపింగ్, నాకంటే నీకు ఆ శ్రీనుగాడు ఆ షాపింగ్ ఎక్కువైపోయింది, నాకు జ్వరంతో ఇలా బాధపడుతున్నానని చెప్పినా కూడా పట్టించుకోకుండా నువ్వు ఈరోజు ఇలా చేశావు, అందుకే ఇక ఈడ దివ్య ఇక నాకు అనుగుణంగా అన్ని చేస్తుంది, దివ్య చేసిన దాంట్లో తప్పేమి లేదు, నీకంటే దివ్యనే బెటర్గా ఉంది నీ చెల్లెలు అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటండి మీరు మాట్లాడేది, నాకంటే దివ్య బెటర్గా ఉందా, అంటే ఇక దివ్యను మీరు ఇక ఇష్టపడుతున్నారా అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు ఆనంది, ఏదో ఫ్లోలో అలా అనేశాను, కానీ ఇక నీకంటే దివ్య నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, నా బాగోగులు బాగా చూసుకుంటుంది, నువ్వెందుకు నా గురించి పట్టించుకోవటం లేదు అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే లేదండి, అసలు మీ ఫోన్ నుండి నాకు ఫోన్ కూడా రింగ్ కాలేదు, ఇక అలాంటప్పుడు మీకు జ్వరంతో బాధపడుతున్నారు మీరు, తలనొప్పి వచ్చిందని నాకెలా తెలుస్తుందండి, నిజంగండి నాకు కాల్ రాలేదు మీ ఫోన్ నుండి, కావాలంటే నా ఫోన్ చూడండి అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే తన ఫోన్ టచ్ చేయగానే ఇక ఇలా ఆనంది ఆదిత్య నెంబర్ అయితే ఇలా బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. ఇక అప్పుడే ఏంటి, ఇక ఆదిత్య గారి నెంబరు నేను ఇలా బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఏంటి, ఇక నా సెల్లు ఇంతసేపు దివ్య దగ్గరే ఉంది, దివ్య ఇలా ఏదైనా చేసుంటుందా, దివ్య ఇక బావగారిని దగ్గర చేసుకోవడం కోసం ఇక ఇలా నాకు కాల్ రాకుండా ఇలా చేసుంటుందా, అసలు దివ్యకు నా భర్తకు ఏంటి సంబంధం, తను కూడా ఇక దివ్యను సొంత మనిషిలాగా ఇంతకుముందు తెలిసిన అమ్మాయిలాగా ప్రవర్తిస్తాడు దివ్య పట్ల, దివ్య కూడా ఇక నా భర్తకు దగ్గర కావాలని ప్రతిక్షణం కూడా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది, లేకుంటే
అంటే దివ్య ఇక ఆదిత్య గారి కాల్ ఇలా బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని ఇక తన ఫోన్‌ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఏది ఆనంది ఒక్కసారి చూపించు, నా నెంబర్ నీకు కాల్ రాలేదా నా నెంబర్ నుండి అని ఇక ఆదిత్య అడుగుతూ ఉండగా, చూడండి మీ నెంబర్‌ని ఎవరో బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. ఇక ఈ సెల్ నా దగ్గర ఉదయాన్నే లేదు. ఇక నైట్ నుండి దివ్య దగ్గరే ఉంది. ఈ పని దివ్య చేసుంటుందా? లేకుంటే ఇక దివ్య ఇంకెవరైనా కలిసి చేసుంటారా అని ఇక ఆనందికైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆదిత్య అయితే ఇక ఏది ఏమైనా నీ ప్రవర్తన మాత్రం నాకు నచ్చట్లేదు ఆనంది అని ఇక ఇలా కోపగించుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందిని. అప్పుడే ఇక అలెక్కి అయితే నేను ఉన్నాను కదా బావగారు మీకు, ఇక నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఇక నేను ఆనంది అక్క కంటే నిన్ను బాగా చూసుకుంటాను అని ఇక ఇలా ఇండైరెక్ట్‌గా అంటూ ఉంటుంది ఆదిత్యనైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే అందుకనే కదా దివ్య ఈరోజు ఇక ఇలా టాబ్లెట్స్, కాఫీ ఇలా నాకు సేవలు చేస్తున్నది నువ్వే అని తెలిసినా కూడా నేను సైలెంట్‌గా ఉన్నాను. ఇక నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు అని ఇక ఆదిత్య కూడా దివ్యకు దగ్గరవుతున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆనంది అయితే అది తట్టుకోలేకపోతుంది. ఇక ఈ దివ్య వల్ల నాకు ఏదో ప్రమాదమే జరగబోతుంది. ఈ దివ్య నన్ను నా భర్తను విడదీసేలా ఉంది. దీనికి గతం మర్చిపోయిందనుకొని జాలి చూపించాను కానీ గతం మర్చిపోలేదు. ఇది చాలా తెలివిగా ఇక ఆదిత్య గారి ఫోన్ నాకు రాకుండా చేసిందంటే ఇది పెద్ద మోసగత్తే అని ఇక ఈ రోజైతే ఆనందికి అర్థమైపోతుంది. ఎలాగైనా దీని మీద ఒక కన్నేసి ఉంచాలి, లేకుంటే చాలా ప్రమాదం జరుగుతుందేమో నా జీవితంలో అనిపిస్తుంది అని ఇక ఈ రోజైతే ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇలా ఇక ఆదిత్యకు సేవలు చేయటమే కాదు, నైట్ మొత్తం కూడా ఆదిత్య పక్కనే కూర్చొని ఆదిత్యతో ఇలా కబుర్లు చెప్తూ ఉంటుంది ఈ రోజైతే. ఇక ఆదిత్య అయితే పూర్తిగా ఆనందిని వదిలేస్తాడు. ఇక అలెక్యకే దగ్గర కావాలి. ఇక అలెక్య పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇక మనసంతా అలెక్య వైపే మల్లుతుంది ఆదిత్యకైతే. ఇక ఆనంది అయితే వాళ్ళిద్దరూ అలా సంతోషంగా కలిసి మాట్లాడుకోవడం చూడలేకపోతుంది. ఏంటి దేవుడా, నా చెల్లెలుగా తనను మంచి జీవితాన్ని ఇవ్వాలి అని, తనకు న్యాయం జరగాలని నా ఇంటికి తీసుకొని ఇలా వచ్చేస్తే నాకే అన్యాయం చేసేలా తయారయ్యింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇక బయటకు వెళ్తే తను బ్రతకలేదని చెప్పి నా ఇంట్లో పెట్టుకున్నాను, కానీ నా బ్రతుకు మీదనే ఇలా నిప్పులు పోసింది నా చెల్లెలు దివ్య అనిక తన మనసులో తనే ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేను, అది కాదని ఇక దివ్యను బయటకు పంపించలేను. బయటకు పంపిస్తే తను బ్రతకదు, తన కోసం రౌడీలు తిరుగుతున్నారు, వాళ్ళ చేతిలో చిక్కుతే ఇక దివ్య పాపం చనిపోతుంది. ఈ ఇంట్లో ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక ఆనంది అయితే ఇక తన బాధను ఎవరికీ చెప్పుకోకుండా తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఇక ఏది ఏమైనా సరే అసలు ఈ దివ్య ఇలా ఎందుకు చేస్తుంది? దివ్య ఒక్కతే కలిసి ఇలా చేస్తుందా? ఇక దీని వెనుకాతల ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవాలి. ఇక ఇలా కాల్ రాకుండా చేసిందంటే దివ్యకు చాలా తెలివి ఉంది. ఇక తెలివితోనే చేస్తుంది, తనకు గతం గుర్తొచ్చిందనే విషయం నాకు అర్థమైంది అనిక ఆనంది అయితే దివ్య జీవనం మీద అనుమానంతో ఉంటుంది. ఇక ఇంతలోనే ఆదిత్యకు సేవలు చేస్తూ ఇలా ఆదిత్యకు దగ్గరవుతున్న అలీకైతే సంతోషంగా ఇలా ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవనతో ఇలా అంటూ ఉంటుంది, ఇదంతా నువ్వే చేసావు జీవన, ఈ రోజున ఆది నన్ను అర్థం చేసుకున్నాడు, నా వైపు ప్రేమగా చూస్తున్నాడు, ఆనంది అక్కకు పూర్తిగా రోజు రోజుకి దూరం అవుతున్నాడు, ఇదంతా నీ వల్లనే జరుగుతుంది జీవన, చాలా థ్యాంక్స్ జీవన అనిక జీవన దగ్గరికి వెళ్ళి ఈ రోజైతే దివ్య హక్ చేసుకొని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆనంది అయితే ఏంటి ఇక దివ్య జీవన ఏం మాట్లాడుకుంటున్నారు ఇంత హ్యాపీగా అంటే, ఈ జీవన ఇక నన్ను ఆదిత్య గారిని విడదీయడం కోసం ఇక నా చెల్లెలు దివ్యను తనకు దగ్గర చేసి ఇక వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుందా? తన మాటల్లో కాదు తన చేతల్లో కూడా ఇలానే చేయాలని చూస్తుంది జీవన అనిక ఈ రోజైతే వాళ్ళిద్దరూ అలా సంతోషంగా మాట్లాడుకోవడం చూసి ఆనంది అయితే అర్థం చేసుకుంటుంది. ఎలాగైనా అత్తయ్య మామయ్య అందరూ చెప్పిన విధంగానే దివ్యను బయటకు పంపించాలి, దివ్య ఇంట్లో ఉండకూడదు, దివ్య ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ చాలా గొడవలు అవుతున్నాయి, అసలు
ఈ దివ్య ఎవరో కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళనని ఇలా చేస్తుంది. అంటే ఈ దివ్యకు ఈ ఇంటికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఆదిత్యను తన వైపుకు తిప్పుకోవడం కోసం, నాకు ఆదిత్యకు మధ్య దూరం పెంచి తను ఆదిత్యను దక్కించుకోవడం కోసమే ఇక నన్ను దూరం చేస్తుంది నా భర్త కనిపిస్తుంది అని ఇక ఇలా వాళ్ళ మాటలు చాటుగా విన్న ఆనంది అయితే ఈరోజు ఏది ఏమైనా సరే ఇక ఈ సెల్లు విషయంలో నన్ను చాలా మోసం చేసింది ఈ దివ్య జీవనే అని ఇక అర్థం చేసుకొని, దివ్య ఈరోజే నువ్వు పెద్దమ్మ పెద్దనాన్న ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ ఇంట్లో ఉండకూడదు, ఇక నీ వల్ల ఈ ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయి, నాకు బావగారికి మధ్య దూరం పెరుగుతుంది, చూసావు కదా, ఇక నువ్వు ఇలా తెలివి తక్కువ దాని అనుకొని ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు ఇక నా స్థానంలో నువ్వు బావగారికి ఇలా సేవలు చేస్తూ ఉంటే అత్తయ్య మామయ్య తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళని కాదు చూసేవాళ్ళు ఎవరైనా మీ ఇద్దరి గురించి అపార్థం చేసుకుంటారు, కాబట్టి నువ్వు త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఇక ఇలా ఆనంది అయితే ఇక అలెక్కకైతే పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దాంతో ఇక అలెక్క అయితే ఏంటక్క అలా మాట్లాడుతున్నావు, నీకు కూడా బావగారి మీద నా మీద అనుమానంగా ఉందా, మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానిస్తున్నావా, నేను నీ చెల్లెలనక్క, నిన్ను మోసం చెయ్యనక్క అని ఇక మళ్ళీ దొంగ నటన చేస్తూ ఉంటుంది అలెక్కైతే. లేదు దివ్య, ఇక నువ్వు నా చెల్లెలువైనా సరే ఇక నీ ప్రవర్తనలో చాలా మార్పు ఉంది, అప్పుడు ఇక మా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా లేవు, ఇక ఇంట్లో నుండి హాస్పిటల్లో నుండి ఇంటికి వచ్చావు కదా మా ఇంటికి, అప్పటి నుండి నీ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకు ఏంటి సంబంధం అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకరోజు అర్థమవుతుంది, అప్పుడు ఇక నేను చాలా బాధపడవలసి వస్తుందని ఇక నా మనసు చెప్తుంది, కాబట్టి నువ్వు త్వరగా ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఇక ఎవరేం చెప్పినా నేను వినను, ఇన్నాళ్ళు నా బలవంతంగానే నువ్వు ఇంట్లో ఉన్నావు, కానీ నీ వల్లనే ఈరోజు నా జీవితం పాడైతుందని తెలుసుకున్నాను, ఇక నువ్వు జీవనతో సంతోషంగా ఉంటున్నావు, నాకు జీవనకు పడదు అంటే ఇక జీవన నీతో కలిసి ఏదో కుట్ర చేసింది, ఇక నిన్న ఫోన్ విషయంలోనే చూశావు కదా, ఇక ఇలా బావగారి కాల్ నాకు రాకుండా చేశావు, ఇక అది తెలివి తక్కువ వాళ్ళు చేయలేరు, చాలా తెలివిగల వాళ్ళు మాత్రమే చేస్తారు, కాబట్టి నువ్వు ఆ జీవనతో కలిసి నువ్వు చేస్తున్న కుట్రలు అవన్నీ కూడా నాకు తెలిసిపోయాయి అని ఇక ఈరోజైతే ఆనంది అలెక్కకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. దాంతో ఇక జీవన అలెక్కైతే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇంట్లో నుండి వెళ్ళకుండా ఏదైనా మళ్ళీ ప్లాన్ చేయాలి, ఆనంది మాట కాకుండా ఇక ఇప్పుడు ఆదిత్య గారితో నేను ఇంట్లో ఉండేలా చేయాలి అని ఇక ఇలా అలెక్కైతే తన మనసులో అనుకుంటూ, బావగారు అక్కకు మన ఇద్దరి మీద అనుమానం కలిగింది, ఇక నువ్వు నేను ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం కదా, ఎందుకు ఆనంది అక్కకు మనం అంటే ఇలా అనుమానం కలిగింది, ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది, నేను బయటకు వెళ్తే మాత్రం బ్రతికలేను, ప్లీజ్ బావగారు నన్ను ఇక్కడే ఉండమని ఇక ఆనంది అక్కకు ఉంచమని చెప్పండి బావగారు, నువ్వు చెప్తే ఖచ్చితంగా ఆనంది అక్క వింటుంది, నేను ఇక్కడే మీ పక్కనే ఉంటాను బావగారు అని ఇక ఇలా ఆదిత్యను బ్రతిమాలుతూ ఉంటుంది. ఇక ఇలా అలెక్కెత్తి దాంతో ఇక ఆనంది అయితే లేదండి, ఇక దివ్య వల్ల మీరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది, అత్తయ్య మామయ్య కూడా దివ్యను ఎప్పుడెప్పుడు పంపించాలని ఆలోచిస్తున్నారు, కాబట్టి అందరి కోరిక మేరకే దివ్యను ఈరోజు నేను కూడా బయటకు చేయాలనుకుంటున్నాను అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఆ మాటలు విన్న ఆదిత్యకైతే చాలా బాధేస్తుంది, ఎందుకంటే ఇన్నాళ్ళు తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే తను ఇక తనను చూసుకుంటూ ఇక పైకి బాధగా లోపల సంతోషంగా ఉన్నాడు, ఇక ఇప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇక తను ఎంతోగానో ప్రేమించాడు కదా అలికను, తను బాధపడుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేకపోతాడు, ఇక ఆనందితో ఇలా అంటూ ఉంటాడు, వద్దు ఆనంది, దివ్య ఇక కోలుకున్నదాకా ఇక్కడే ఉండాలని నువ్వే చెప్పావు కదా, తనకు ఇంకా గతం గుర్తు రాలేదు, తన అమాయకత్వంతోనే నాకు దగ్గర అవుతుంది, అంతేకాని నాకు దివ్యకు మధ్య ఎలాంటి సంబంధం లేదు, నీకు నా మీద అనుమానం కలిగి దివ్యను పంపించాలనుకుంటున్నావు కదా, ఇక అలాంటి అనుమానాలు నీకు అవసరం లేదు, దివ్య ఇక్కడే ఉంటుంది, దివ్యకు గతం గుర్తొచ్చి తన తెలివి తనకు వచ్చాక తన పుట్టింటి వాళ్లకు కాల్ చేసి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇక్కడికి రమ్మని తనని పంపించేద్దాం సరేనా, ఇక్కడే ఉంటుంది దివ్య అని ఆనందికి చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే లేదండి, ఈ దివ్య ఏదో చేస్తుంది, ఇక నీకు నాకు మధ్య శాశ్వతంగా దూరం పెంచడానికి జీవనతో చేతులు కలిపి ఏదో చేస్తుందండి, ఇక నేను ఈ దివ్యను ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనిచ్చేది లేదు అని ఇక ఇలా తన ఫోన్లో ఇలా చూపిస్తూ, చూసారా మీ ఫోన్ నాకు రాకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టింది జీవనతో కలిసి, అంటే జీవన ఎలాంటిదో మీకు తెలుసు కదా, ఆ జీవనతో చేతులు కలిపిందంటే మన కుటుంబానికి ఏదో హాని కలిగిస్తుంది, కాబట్టి తనను బయటకు
పంపించేయడమే మంచిదండి అని ఇక ఈ రోజైతే ఆనంది ఆదిత్యకే ఇలా ఎదురు సమాధానం చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు ఆనంది, ఇక దివ్య ఇక్కడే ఉంటుందని గట్టిగా చెప్తూ ఉంటాడు. ఇక సునంద శశికాంత్ వచ్చి ఏంట్రా అది, ఆనంది తన చెల్లెలను పంపిస్తానంటే నీకేంట్రా అభ్యంతరం, ఇక పంపించమని చెప్పు, ఇక తను ఇక్కడ ఉండడం వల్ల అందరికి కూడా నష్టమే కలుగుతుంది, అందరికి కూడా ఇలా డిస్టర్బెన్స్ అవుతుంది, ఇక జీవనకు కూడా ఇష్టం లేదు కదా, తనను పంపించమని అడుగుతుంది కదా, ఇక జీవన కొరకైనా ఇక మనం దివ్యని ఇక నుండి పంపించేయాలి అని ఇక సునంద శశికాంత్ అయితే ఆదిత్యను అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక మీ అందరూ ఒక్కటైతే నేను ఒక్కడిని ఒకట, మరి ఇక మీ ఇష్టం అని చెప్పి లోనికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఇదే సరైన సమయం అని చెప్పి ఇక అలికైతే వద్దక్క నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆనంది కాళ్ళ మీద పడుతుంది. అయినా కూడా ఆనందికైతే ఇక అలిక్య నిజ స్వరూపం తెలిసిపోతుంది. తను ఇక నన్ను మోసం చేయడానికే జీవనతో చేతులు కలిపిందని చెప్పి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇక చాలా కోపంగా దివ్యనైతే మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది ఆనంది అయితే ఈరోజు. ఎందుకంటే ఇక ఈ సెల్ విషయంలో వీళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటుంది ఆనంది అయితే. ఇక ఇలా చేశారంటే ఖచ్చితంగా ఇంకేదో చెయ్యాలని వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక్కటయ్యారు, ఇక ఖచ్చితంగా వీళ్ళ వల్ల మాకు చాలా ప్రమాదం జరుగుతుంది అని ముందుగానే గ్రహించిన ఆనంది అయితే ఇలా అలెక్యను ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఎంత వద్దని చెప్పినా వినకుండా ఆనంది అయితే ఈరోజు ఆనంది చేసిన పనికైతే జీవనకు అలిక్యకు దిమ్మ తిరిగిపోతుంది. కానీ శశికాంత్కు సునందకు వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఆదిత్య కూడా అలిక్యకు దగ్గర కావాలని మనస్తత్వం ఉంటుంది. కానీ ఇక ఇలా అలిక్యను బయటకు పంపించడంతో ఆనంది మీద కోపాన్ని పెంచుకుంటాడు ఆదిత్య అయితే. మరి ఇక ఇప్పుడు ఆదిత్య మనసులో అలిక్య ఉందా, ఆనంది ఉందా, మరిక ఎవరికి దగ్గర కాబోతున్నాడు ఇక ఆదిత్య అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.